నమో వెంకటేశాయ. వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్. ఈ రోజు ఈ వీడియోలో తిరుమల స్వామివారి దర్శనం వివరాలు, ఇంకా ప్రతిరోజు ఎస్ఎస్డి మరియు దివ్య దర్శన టోకెన్స్ ఎన్ని గంటలకు ఇస్తున్నారు, ఎన్ని గంటలకు అయిపోతున్నాయి, అలాగే టీటీడీ వారి లేటెస్ట్ అప్డేట్స్, ఇలాంటి విషయాలు మీకు ఈ వీడియోలో తెలియజేస్తానండి. ఈ వీడియో చూస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం వారి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాం. జనవరి 25వ తేదీన తిరుమలలో రథసప్తమి కారణంగా జనవరి 24వ తేదీన దర్శనం కోసం ఎస్ఎస్టీ టోకెన్స్ మరియు శ్రీవారి మెట్టుదారి టోకెన్స్ అయితే ఇవ్వరు. అలాగే జనవరి 25వ తేదీన, జనవరి 26వ తేదీన సంబంధించిన టోకెన్స్ కూడా ఇవ్వరండి. జనవరి 27వ తేదీకి సంబంధించిన ఎస్ఎస్టీ టోకెన్స్ జనవరి 26వ తేదీన ఉదయం టోకెన్స్ అయితే ఇవ్వనున్నారు. శ్రీవారి భక్తులు ఈ విషయాలను కూడా గమనించగలరు. అలాగే జనవరి 25వ తేదీన రథసప్తమి కారణంగా కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు రద్దు చేశారు. అలాగే ఎన్ఆర్ఐలు, సుపదం దర్శనాల వంటి చంటి పిల్లల తల్లిదండ్రులు, అలాగే సీనియర్ సిటిజన్లు, వికలాంగుల దర్శనాలు కూడా రద్దు చేశారు. ఫిబ్రవరి 1వ తేదీ నుండి శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి, అలాగే మాఘ పౌర్ణమి సందర్భంగా శ్రీవారికి పౌర్ణమి గరుడ సేవ ఉండనున్నదండి. అలాగే ఫిబ్రవరి 26వ తేదీన శ్రీవారి తెప్పోత్సవాలు ప్రారంభం. ఇప్పుడైతే టోకెన్స్ వివరాలు తెలుసుకుందాం. ఈ రోజు మంగళవారం జనవరి 20వ తేదీకి సంబంధించిన ఎస్ఎస్టీ దర్శనం టోకెన్స్ జనవరి 19వ తేదీ అంటే నిన్నటి ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి ఇచ్చారు. అలాగే ఈ ఎస్ఎస్టీ టోకెన్స్ దాదాపు 14,000 టోకెన్స్ వరకు ఇచ్చారు. ప్రతిరోజు కూడా ఈ టోకెన్స్ కోట పూర్తయ్యేంత వరకు ఇస్తారు. నిన్నటి రోజు సాయంత్రం 5 గంటల లోపు ఎస్ఎస్టీ టోకెన్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. టోకెన్స్ కోసం క్రౌడ్ ఎక్కువగా ఉండడం వలన త్వరగా అయితే టోకెన్స్ ఇచ్చారు. అలాగే శ్రీవారి మెట్టుదారి టోకెన్స్ కూడా అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్లలో ఇచ్చారు. అలాగే శ్రీవారి మెట్టు నడకదారి భక్తులకు కూడా నిన్నటి ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్లలో ఇచ్చారు. ఈ టోకెన్స్ కూడా 2,000 టోకెన్స్ వరకు ఇచ్చారు. ప్రతిరోజు కూడా ఈ టోకెన్స్ కోటా పూర్తయ్యేంత వరకు ఇస్తారు. నిన్నటి రోజు రాత్రి 9 గంటల లోపు శ్రీవారి మెట్టుదారి టోకెన్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. ప్రస్తుతం మధ్యాహ్నం 12 గంటలు లేదా 2 గంటల లోపు టోకెన్స్ అయితే ఎప్పుడైనా ఇవ్వచ్చు. టోకెన్స్ కోసం క్రౌడ్ ఎక్కువగా ఉంటే ఇంకా త్వరగా ఇచ్చే అవకాశం ఉంటుంది. శ్రీవారి భక్తులు ఈ విషయాలను గమనించగలరు. ప్రస్తుతం ఎస్ఎస్టీ టోకెన్స్ తిరుపతిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం, అలాగే బస్టాండ్ వద్ద ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, అలాగే అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్రాంతాలలో మాత్రమే ఎస్ఎస్టీ టోకెన్స్ ఇస్తారు. ఈ ప్రాంతాలలో ఎక్కడైనా మీరు ఆధార్ కార్డ్ చూపించి టోకెన్స్ అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు దర్శనం వివరాలు తెలుసుకుందాం. నిన్నటి రోజున సోమవారం రోజున శ్రీవారిని 79,098 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 24,083 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 4,16,00,000 రూపాయల భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు. ఈ రోజు మంగళవారం రోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నారు. ఈ రోజు ఉదయం 6 గంటలకు వైకుంఠంలోని 20 కంపార్ట్మెంట్లలో మాత్రమే ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇప్పటి వరకు ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు వైకుంఠంలోని 20 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు కూడా దాదాపుగా 6 గంటలలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. అలాగే ఈ రోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు క్యూ లైన్లు ఎంటర్ అయ్యే వారికి దాదాపుగా 6 నుంచి 8 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులను బట్టి దర్శన సమయాలలో మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాలను గమనించగలరు. అలాగే ఎస్ఎస్టీ మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా 3 నుంచి 5 గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు. అలాగే ఈ రోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి, 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి 1 గంట నుంచి 3 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉంది అండి. ఈ వీడియో చూస్తున్న మీరు ఈ వీడియోని లైక్ చేయండి. ఈ రోజు శ్రీవారి సర్వదర్శనం అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు దర్శనానికి వెళ్ళాలి అంటే వైకుంఠం 2 వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి వెళ్లాల్సి ఉంటుంది. క్రౌడ్ ఎక్కువైతే కృష్ణతేజ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఎస్ఎస్టీ మరియు దివ్య దర్శన టోకెన్స్ ఉన్న భక్తులు మాత్రం ఏటీజీహెచ్ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఇక 300 రూపాయలు మరియు 500 రూపాయల దర్శన టికెట్స్ ఉన్న భక్తులు మాత్రం వైకుంఠం 1 ముందు ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అయ్యి స్వామివారిని దర్శనం చేసుకోవాల్సి ఉంటుందండి. ఇంకా మీరు టీటీడీ వారి తాజా ఇన్ఫర్మేషన్ ఫాస్ట్గా తెలుసుకోవాలి అనుకుంటే మన వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వచ్చు. ఈ వాట్సాప్ లింకును ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను, చూసి ఫాలో అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు ఈ వీడియోని ఎక్కువగా లైక్ చేస్తే శ్రీవారి భక్తులు ఇంకా ఎక్కువగా ఈ వీడియోని చూసి తిరుమల తాజా సమాచారాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది. మీకు కూడా ఏదైనా సందేహాలు లేదా టీటీడీ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి. మీ కామెంట్లకు సమాధానం ఇవ్వడానికైతే ప్రయత్నిస్తాను. ముందుగా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి మరియు ఈ వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో టీటీడీ వారి
తాజా సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.